మొదటి రెండు వచ్చినారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయండి. ఆరాధన కొరకై మా హృదయాలను సిద్ధపరచండి. చదువుకున్న లేఖనము ఆధారం చేసుకొని చేరొచ్చిన వారితోనూ, వీడియో వీక్షిస్తున్న వారితోనూ, శబ్దంతరం ద్వారా వింటున్న వారితోనూ, రహస్యంగా క్రైస్తవులుగా జీవిస్తున్న వారితోనూ, అన్ని రకాల సమాజపు ప్రజలతో మీరు మాట్లాడి మీ గొప్పతనం ఏంటో, మిమ్మల్ని ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలో, మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో మా అందరితో మాట్లాడి మీరు భయం పొందాలి. యేసు క్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. కీర్తనకారుడు చాలా అద్భుతమైనటువంటి సంగతులను ఇక్కడ గ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. తన ఆత్మీయమైనటువంటి పరివర్తనం, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి గ్రహింపు, ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షతలు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈనాడు మనం ఊరిక మందిరానికి రావటం వెళుతమే తప్ప రోజు రోజు మనం ఆత్మీయమైన స్థితిలో ఎంత పరిమాణము ఎదుగుతున్నామనే విధి విధానాలు లేనటువంటి వారముగా, మన ఆత్మీయమైన జీవితాలు సరైన గ్రహింపు లేని వారముగా, ఏదో సమయం వచ్చింది వీలైతే వెళ్దాం, లేకపోతే లేదు అన్నటువంటి జీవితంలో గడుపుతున్న వ్యక్తులకి దైవ ప్రత్యక్షత ఎప్పటికీ అర్థం కాదు. విశ్వాస జీవితంలో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్నప్పటికీ ప్రభు వారితో మాట్లాడటానికి కానీ, వారితో స్నేహం చేయటానికి కానీ, వారి కుటుంబంలో నిత్యము నివసించటానికి కానీ, వారిని జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే దేవుడు చూసినప్పుడు వారికి దేవుడికి కొన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. అందువలన దేవుడు ఏం చేస్తాడంటే వారికి దర్శనం ఇవ్వడు. అలాంటి వారికి దేవుడు మాట్లాడడు. అలాంటి వారిని దేవుని సన్నిధిని వారు ఎదగలేరు. దేవుని కొన్ని నియమాలు ఉన్నాయి. మన నియమాలు తీసుకెళ్ళి దేవునికి అప్లై చేస్తాం. లేదు, దేవుని నియమాలు మనం ఫాలో అవ్వాలి. సంఘ నియమాలు మనం ఫాలో అవ్వాలి. సహవాస నియమాలు మనం ఫాలో అవ్వాలి. అవి ఏమి ఫాలో కాకుండా మనం ఎప్పుడైతే జీవించాలనుకుంటామో దేవుడు మనల్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టిన వారిని బైబిల్లో కొంతమంది ఉన్నారు. మనం అసలు దేవునితో ఉన్నామా, దేవుడు నన్ను కూడా విడిచిపెట్టాడా, లేక దేవుని యొక్క ప్రత్యక్షత నేను గ్రహించానా, లేక దేవుని యొక్క ప్రత్యక్షత నేను పోగొట్టుకున్నానా, దేవుడు నాకు దర్శనమిస్తున్నాడా, దైవ దర్శనాన్ని నేను కోల్పోయానా, దేవుడి స్వరం నాకు వినిపిస్తున్నాడా, నేను ఆ స్వరం వినలేకపోతున్నాను అనేది మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలంటే ఎలాంటి వారంటే తాను ఏమై ఉన్నాడో తన పిల్లలు తెలుసుకుంటారంట, తన పిల్లలు ఏమై ఉన్నాడో తాను తెలుసుకుంటాడు. ఉదాహరణగా చూస్తే కొత్త నిబంధనలో ఒక మాట చెప్తాడు. ఉదాహరణగా అది మనం చూద్దాం.
యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చెప్తాడు. ఉదాహరణ చెప్తాడు చూడండి. 3వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. 4వ వచనం కూడా చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అతన్ని వెంబడించును. ఇక్కడ 2 విషయాలు చెప్పారు. దేవుడు తన పిల్లల స్వరాన్ని ఎరుగునంట. తన పిల్లలు కూడా ఎవరి స్వరాన్ని ఎరగాలి? దేవుని స్వరం. అంటే గొర్రెలకి విశ్వాసులకి సంబంధం కలిపి ఒక ఉపమానం చెప్పాడు ఇక్కడ. కాపరి గొర్రెల్ని గుర్తుపడతాడు, గొర్రెలు కూడా కాపరిని ఏం చేస్తాయి? గుర్తుపడతాయి. పిలిచేది తన కాపరి పిలుస్తున్నాడా, వేరే కాపరి పిలుస్తున్నాడా? నేను వచ్చేటప్పుడు 2 అనుభూతులు చూశాను. ఒకటి, మిర్యాలగూడలో నేను ప్రైవేట్ వాహనం ఎక్కొస్తే ఆ చివరిలో ఆపాడాడు బైపాస్లో. అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో బస్ స్టాండ్కి రావాల్సిన అవసరం ఏర్పడింది. వాడు హోటల్లో నుంచి తీసుకొచ్చిన ఆ వేస్ట్ డస్ట్ ఉంటుంది కదా, ఆహారం, ఆ డస్ట్ అంతా తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ డబ్బా డ్రమ్లా ఉంది, చిన్నది, 10 కేజీలు 15 కేజీలు అక్కడ పెట్టి ఒక రకమైన శబ్దము చేసేవారికి దాదాపు ఒక 60-70 పందులు పరిగెత్తుకుంటాయి. ఏంటిది? ఒక రకమైన శబ్దం చేస్తే 60-70 పందులు పరిగెత్తుకుంటూ వచ్చినాయి. నాకు మైండ్ పోయింది. ఏందయ్యా నువ్వు అట్లా చేస్తున్నావు అంటే, మా పందులు ఉండేస్తారు ఇక్కడ, అవి ఎక్కడెక్కడ ఉంటాయి తెలియదు, వాటికి ఆహారం తీసుకొచ్చాను హోటల్ నుంచి. ఈ ఏమంటుందండి, ఎనపవి రేకులు, ఈ కోళ్ళకి దాన పెడతారు కదా, అట్లా రేకులలో నీళ్ళతో సహా, పొడిపడిది కాదు, నీళ్ళు కూడా నీళ్ళతో సహా పోసాను. దాంట్లో కొంచెం పోసి కేకేస్తాయి, పరిగెత్తుకుంటూ వచ్చాయి. పందులకి అంత గ్రహింపు ఉంది. నాకు మైండ్ పోయింది. నేను కూడా అలాగే పిలిచేవి రాలా, అది పిలవడం కూడా నాకు రాలేదు. కొత్త భాష అది. తన యజమానుడి స్వరానికి నీచమైన జంతువు అనుకునే పందికి అర్థమైందంటే, ఏ సమయంలో నా యజమానుడు వస్తాడో, నా యజమానుడు ఎలా పిలుస్తాడో. మరి జీవము గల పంది కంటే నీచమా మనం? జీవము గల దేవుని సన్నిధి, జీవము గల దేవుని ఆరాధన, జీవము గల దేవుని క్రమం మనం ఎప్పుడు గుర్తుపడతాం? కోళ్ళ కూడా పిలిస్తే, ఆ క్యాట్ వేస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి కోళ్ళు కూడా. ఎక్కడెక్కడ ఉన్న కోళ్ళు ఎలా అర్థమవుతుంది వాటికి? మనకెందుకు అర్థం కాదు. మనం ఒకటే చెప్తాం, వాటికంటే ఏం పని లేదు కాబట్టి ఆడి పిలవంగానే పరిగెత్తుకుంటూ వస్తాయండి. మాకు వాళ్ళ పనులు ఉంటాయి, ఆడమీలో ఉంటుంది. ఈ విషయంలో వాడి విశ్వాసం అవిశ్వాసం, భక్తుడో ప్రార్థనాపరుడో నాయకుడో సంఘ పెద్దలో నాకు తెలియదు, కానీ ఆ విషయంలో అశోక్ తర్వాత ఎవడైనా అనిపిస్తున్నాడు. ఆ విషయంలో అశోక్ తర్వాత ఎవడైనా ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు అతనిలో ఉన్నాయో లేదో నాకు కనపడట్లేదు. నాకు మాత్రం ఒకటే కనపడుతుంది. ఇప్పుడు విశ్వాస జీవితంలో ఎలా మనం దేవుని ఆరాధిస్తాం? ఏమర్థమయ్యాడు మనకు దేవుడు? ఆరాధన ఊరక ఆదివారం వచ్చింది కాబట్టి నాకు అనుకూలించబడితే కలుస్తా, లేకపోతే లేదంటే అది దేవునికి మనకున్న సంబంధం ఎంతవరకు ఉన్నట్టు?
ఇందాక నేను బాబు కూర్చొని పిల్లలు పెట్టుకోలేదా ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలకపల్లి అవతల నుంచి ముగ్గురు ఇద్దరు పిల్లలు వేసుకొని వచ్చి ఆ చెప్పులు ఇచ్చే కాడ కూర్చొని ఎవరో ఏమో నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చిందో నాకు తెలియదా. నేను కింది దిగిపోమని చెప్తాను అనుకున్నా. ఏందో మేడకు వచ్చిన చెప్పులు ఇప్పుకోవాలి కిందికి పోవాలి. రాత్రికి వచ్చినామయ్యా పిల్లలు అల్లరి చేస్తారని బయట కూర్చున్నా అంటే నా గుండెలో తుపాకి ఫిరంగి మోగినట్టు అనిపించింది. అయ్యో ఎంత పని అయితే తొందరపాటు పడి నేను ఇంటికి వచ్చిన కింది పోని చెప్పకుండా అందం అనుకున్నానే అని భయం అనిపించింది. దేనికోసం వచ్చినట్టు ఆమె దేనికోసం వచ్చింది. కాబట్టి భక్తి లేని దానికోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. అదే భక్తి అనుకుంటున్నారు. ఎంత ఖర్చైన పెడుతున్నారు, ఎంత శ్రమైన పడుతున్నారు. భక్తి అనేది తెలిసిన కాడ మాత్రం అసలు భక్తి కనపడుతున్నారు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, ఏమని గ్రహించాడంట అతను చూడండి. ఏమని గ్రహించాడు? దేవదేవునికి. ఎవరికంట? ఈయన రాజు. చూడండి, ఇందాక 63వ పాట పాడాం కదా. ఆ 63వ పాటలో పైన ఒక అక్షరం ఉంటుంది. అది చదవండి. 63వ పాటలో 145వ కీర్తన మొదటి వచ్చిన. అది పాట పాడేటప్పుడు చూసుకోవాలి అక్కడ ఏమేమి ఉన్నాయో. అసలు ఎవరు పాడారు, ఎవరు నా కీర్తన చదవాలి, అధ్యయనం చేయాలి. రాజమైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము. ఎవరిది చెప్పింది? ఈ ఎవరి కీర్తన ఇది? ఆయన 127 సంస్థానాలకు రాజు, చక్రవర్తి. ఎన్నిటికి? 127 సంస్థానాలకు చక్రవర్తి అయిన దావీదు ఏమని పాడుకుంటున్నాడు? ఏమని పాడుకుంటున్నాడు? 2వ చరణం. అనుదినము నేను స్తుతించెదను. ఏమని పాడుకుంటున్నాడు? 127 సంస్థానాల చక్రవర్తికి అవసరమా? ఏమని గ్రహించాడు ఆయన దేవుణ్ణి? రాజమైన నా దేవ. ఇతనే ఒక పెద్ద రాజు కదా. నా రాజరికము తాత్కాలికమైనది. ఎవరిని గ్రహించాడు ఆయన? నేనెంత, నా బ్రతికెంత, నేనెంత, నా జీవితం ఎంత, నేనెంత, నా పని ఎంత, నేనెంత, నా వైభవం ఎంత, నేనెంత, నా సంపాదన ఎంత నీతో పోల్చుకుంటే. అది ఆయన గ్రహించాడు. ఏమని గ్రహించాడు? నేనెంత, నా బ్రతికెంత, నేనెంత, నా అధికారం ఎంత, నేనెంత, నా సంపాదన ఎంత నీతో పోల్చుకుంటే అని గ్రహించాడు. ఎంత అద్భుతమైనటువంటి విధానములో అంత గొప్ప రాజు ఆలోచించాడు. చూడండి, ఎందుకు రాజా అని పిలిచాడు? అసలు దావీదే రాజు కదా. ఏమంటాడు? రాజవైన నా దేవా అని ఎందుకు పిలిచాడు? ఇక్కడ గమనిస్తే ఆయనను ఎలా గుర్తెరిగాడో దావీదు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఏమని గుర్తెరిగాడో చూడండి. ఏ రాజుగా గుర్తెరిగింటాడు ఆయన? 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును. ఆయనను ఏమని గుర్తెరిగింటాడంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. ఆయన ఏమని గ్రహించాడు దావీదు? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉంది. ఆయన ప్రభువులకు ప్రభు అని ఎరిగాడు. అందుకనే ఇలా ఆరాధించడం ప్రారంభించాడు. ఏమని ఎరిగాడు? రాజువైన నా దేవ అంటే ఈయననే ఒక రాజు అయినప్పటికీ ఆయనను రాజు అని ఎలా సంబోధిస్తున్నాడంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు అని గుర్తిరిగాడు. ఇంకా మనం చూస్తే ఏ రాజరికమైన కొంతకాలమే
మరి ఈ రాజరికం ఎంత గొప్పదో కూడా గుర్తెరిగాడు. ఈయన రాజు అని పిలవడానికి, రాజమైన నా దేవాన్ని పిలవడానికి రెండవ బలమైన కారణం ఏంటంటే ఈయన రాజ్యం ఎలాంటిదో గుర్తెరిగాడు. చూడండి 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచి ఉన్నది. అంటే ఏమని గ్రహించాడు? రెండవది, నేను తాత్కాలికమైన రాజుని. మరి రాజాని ఎందుకు సంబోధించాడంటే ఆయన రాజ్యం ఎలాంటిదని గ్రహించాడు. మరి మనం ఏమని గ్రహిస్తున్నాం? దావీదు ఇలా అర్థం చేసుకోగలిగాడు. దావీదు తను ఎందుకు ఆరాధించాలో ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థమైంది. మరి మనకి ఎప్పుడు అర్థమవుతుంది? రాజే ఆయన 127 సంస్థానాలకు ఏకచక్రాధిపతి ఆయన. ఈయన రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని కంపేర్ చేసుకున్నాడు. ఈయన రాజరికము దేవుని రాజు ఆ కంపేర్ చేసుకుంటూ వచ్చాడు. అంత లోతుగా ఎదిగాడు, అంత ఆత్మీయమైన దేవుణ్ణి అర్థం చేసుకోగలిగాడు. మనకు వీలైతే రావడం, లేకపోతే లేదు. మరి ఆయన అట్టుగా మనకు దేవుడు అర్థం కాలేదు, దేవుని గొప్పతనం అర్థం కావట్లేదు, దేవుని నీ కోసం నా కోసం త్యాగం అర్థం కావట్లేదు, దేవుని ప్రణాళిక అర్థం కావట్లేదు, దేవుని సంకల్పం అర్థం కావట్లేదు, దేవుని చిత్తం అర్థం కావట్లేదు. అది దావీదు గ్రహించాడు. ఆయన నా రాజు లాంటి వాడు కాదు, నా రాజ్యం లాంటిది కాదు ఆయన రాజ్యం అని ఆ గొప్ప మహానుభావుడు గ్రహించగలిగాడు. మరి మనం ఎప్పుడు గ్రహిస్తాం? మూడవది ఆయన ఏమని గ్రహించాడంటే, ఏమని గ్రహించాడు? 236 కీర్తన 2వ వచనంలో మూడవది ఏమని గ్రహించాడు? దేవదేవునికి ఏమని గ్రహించాడు? ఆయన దేవుడే కాదు, ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి దేవుడు అని పిలువబడుతున్న వారందరికీ ఈయన ఏమని గ్రహించాడు? ఎవరు గ్రహించలేదు ఇలాగా? ఈయన గ్రహించాడు. దావీదు ఏమని గ్రహించాడు? దేవదేవుడు అని గ్రహించాడు. అలాంటి గొప్ప దేవుడికి నేను సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా? అలాంటి దేవుడిని నేను ఎలా ఆరాధించాలా? అలాంటి దేవుడిని నేను ఎలా కనపరచాలా? అలాంటి దేవుడిని నా స్థానం ఎంత, నేను ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నా? మొదటిగా చూస్తే ఆయన ఏమని గ్రహించాడో 95వ కీర్తన దగ్గర 3వ వచనం. 95వ కీర్తన 3వ వచనం ఏమని గ్రహించాడు? యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన ఏమని గ్రహించాడు? మహాదేవుడు. మూడోది ఏమని గ్రహించాడు? మహాదేవుడు. ఈ సృష్టిలో, ఈ విశ్వంలో పిలువబడుతున్న వారు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, వాళ్ళందరికంటే ఏమని గ్రహించాడు? మహాదేవుడు అని గ్రహించాడు. మూడోది ఏమని, దాంట్లో రెండోది ఏమని గ్రహించాడు? ఏమని గ్రహించాడంట? ఏంటి? ఏమని గ్రహించాడు? చదువుకుంటున్నది ఎక్కడ? 93వ కీర్తనలో 95వ కీర్తనలో ఉన్నాం. ఒకటి ఆయన మహాదేవుడు అని గ్రహించాడు. రెండవది దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు అని తెలుసుకోగలిగాడు. అందుకని ఆయన్ని స్తుతించి ఆరాధించకుండా ఉండలేకపోతున్నాడు. మనకు ఒక వ్యక్తి వస్తే ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, అవసరమైతే దేవుని స్థితిలో ఉండి లేచిపోతాం. ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడి నుంచి చేసింది మనిషే,
దేవుని సన్నిధిని పక్కన పెట్టి వాడి కోసం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాం. అసలు దేవుడు ఏమైనా అర్థమైనాడా అని మనకి? ఫోన్ చేసినాడు దేవుడా, లేకపోతే మనం ఉన్నది దేవుని సన్నిధిలో ఉన్నది? ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తాం? వాడు ప్రాణం తీస్తాడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే? ఒకవేళ ఇంపార్టెంట్ అయితే తర్వాత ఏదో ఒక చిన్న న్యూస్ చెప్పేసి పెట్టేశాడు. దేవుడికి అదంతా అవసరం, నిత్యవసరం అనుకుంటే అసలు దేవుడు ఏమర్థమయ్యాడు మనకి? దావీదు అర్థం చేసుకున్నట్టుగా మనం దేవుని అర్థం చేసుకోగలిగామా? వచ్చిపోతామేనా? భయంకరమైన పరిస్థితులు. అసలు దేవుని కొనియాడము, కీర్తించడము, ఆరాధించడము, స్తుతించడము అంత ఈజీ కాదు. ఆయన ఎవరో మనకు అర్థమైతే కదా చేయలేము. దావీదుకి అర్థమయ్యాడు. అందుకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనుదినము అనుదినము అని చెప్తున్నాడు. దావీదుకి అర్థమైనాడు కాబట్టి ఏమంటున్నాడు? దావీదుకి కుమారుడు కూడా అర్థమయ్యాడు అని ఆయన ఏం చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 వచనం. దావీదుకి అర్థం కావడం కాదు, ఆయన కుమారుడు కూడా ఒకరోజు అర్థమయ్యాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. తండ్రి ఒకలాగా చెప్తే కుమారుడు ఒకలాగా చెప్తున్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యందు కాచుకొని నా ఉపదేశం వినువాడు ధన్యుడు. అర్థమైందా? సొలొమోను దేవుని గ్రహించలేనటువంటి పరిస్థితులు, దేవుని అర్థం చేసుకోలేని పరిస్థితులు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వలేని పరిస్థితులు. అందుకనే నీవు నీ తండ్రి లాంటి వాడవు కాదు అని ఒక హెచ్చరిక ఇక్కడ జారీ చేశాడు. ఏంటి హెచ్చరిక? అనుదినము మీ తండ్రి నన్ను ఏం చేస్తున్నాడు? స్తుతించి ఆరాధించి కీర్తిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈయన ఏం చేశాడు చూడండి. ఒక మాట చూడండి. రాజుల గ్రంథం వస్తే ఈయన ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడో అర్థమవుతుంది. వాళ్ళ తండ్రి ఇచ్చినట్టు ఈయన ఇవ్వలేదు. తద్వారా ఏం జరిగిందో అనేది మనం చూస్తాం. 9వ అధ్యాయం 11వ అధ్యాయం ఇప్పుడు చెప్పండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి అతని భార్యను అదిగా చదవాల్సింది. తండ్రి ఎలా అంటాడో కుమారుడు ఎలా అంటాడో అది చదువుతాడు. తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థంగా గాకపోయెను. అర్థమైందా? తన తండ్రి లాంటి వాడు కాలేకపోయాడు. తండ్రి అనుదినము ఇతను గ్రహించలేకపోయాడు. తద్వారా ఏం జరిగిందో మనం గమనిస్తే ఏం జరిగిందంటే చూడండి, ఏం జరిగిందంట ఆ 3వ వచనం చివరి భాగంలో అతని భార్యను అతని హృదయమును ఎవరి దగ్గర నుంచి? జీవము గల దేవుని నుండి తన హృదయం తొలగిపోయింది. ఈనాడు చాలామంది దేవుని స్తుతించి ఆరాధించలేకపోతున్నారు. వారి మనసులు, వారి హృదయాలు తిప్పబడుతున్నాయి. స్నేహితులు తిప్పేస్తున్నారు దేవుని సమయాన్ని. కొంతమందికి అమ్మనాలు తిప్పేస్తున్నారు దేవుని సమయాన్ని. కొంతమందికి శుభకార్యాలు తిప్పేస్తున్నాయి దేవుని సమయాన్ని. కొంతమందికి పని కూడా తిప్పేస్తుంది, కొంతమందికి ఉద్యోగం తిప్పేస్తుంది, కొంతమంది వ్యాపారం తిప్పేస్తుంది, కొంతమందికి చదువు తిప్పేస్తుంది, కొంతమందికి కుమారుడు కుమార్తె తిప్పేస్తున్నారు. తండ్రిని కుమారుడు తిప్పేసినటువంటి అనుభూతి కూడా చూద్దాం. చూడండి ఆదికాండం. చాలా హృదయాలు తిరిగిపోతున్నాయి దేవుని వైపు నుంచి. 22వ అధ్యాయం మాట వచ్చిన చూడండి. కుమారుడు తిప్పేశాడు. ఇక్కడ ఈనాడు నన్ను దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధించకుండా అసలు దేవుడు ఏమన్నా అర్థమయ్యాడు మనకు?
లేదా మన హృదయం కూడా తిరిగిపోతున్నాం. చూడండి ఏమని చెప్తున్నాడు దేవుడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించును ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును ఏమన్నాడు అంటే ముందు ఎవరిని ప్రేమించాడు, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఇప్పుడు అతని హృదయం ఏమైపోయింది, తిప్పివేయబడింది. నన్నైతే ఏది తిప్పలేదు, ఎవడు తిప్పలేడు. నన్నైతే ఏది తిప్పలేదు, ఎవడు తిప్పలేదు. కొడుకు కాదు, కూతురు కాదు, భార్య కాదు, అమ్మ కాదు, నాన్న కాదు, ఏ ఫంక్షన్ ఏ మరణం కూడా నన్ను తిప్పలేదు. ఎప్పుడన్నా దానికి అంత పవర్స్ ఇవ్వను. గెట్ లాస్ట్ అనుకుంటాను ఆటలు. మా అత్తగారి ఊర్లో ఎన్ని శుభకార్యాలు జరిగాయో, ఎంతమంది మరణించారో. రక్తము పంచుకొని ఇప్పుడు కన్న తండ్రి చనిపోతే కూడా పోలేదు. రక్తం పంచుకొని పుట్టిన చెల్లి చనిపోతే కూడా పోలేదు. నేను చెప్పాను, నాకు నా వల్ల కాదు. ఏది నన్ను దేవుని వైపు నుంచి తిప్పడానికి దేనికి అవకాశం ఇట్లా నేను ఇవ్వాలని కూడా ఎప్పుడు కూడా ఒకే ఒక అవకాశం, మీటింగ్స్, సేవకుల మీటింగ్. నేను దేనికి అవకాశం ఇస్తానంటే ఒక్క సేవకుల మీటింగ్కి, దేవుని పనికి మాత్రం అవకాశం ఇస్తాను. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను. 17, 18 తారీఖులు గూడూరులో ఉన్నాను. 20వ తారీఖు ఆదిలాబాద్కి వెళ్ళాలి. గూడూరు ఎక్కడ ఒకసారి చూడండి, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో. నెల్లూరు దగ్గర గూడూరు, రైల్వే గూడూరు అంటారు. రైల్వే గూడూరు నుంచి ఆదిలాబాద్కు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూడండి. బస్సు ప్రయాణం ఎంత ఛార్జ్ అవుతుందో చూడండి. ఎన్ని కిలోమీటర్లు అయింది. మధ్యలో ఏం జరిగిందో తెలుసా? విచిత్రం ఏంటంటే, నేను అక్కడి నుంచి మధ్యలో ఒక మందిర ప్రతిష్ఠ ఉందని చెప్పాను. 18వ తారీఖు 20వ తారీఖు నేను ఆదిలాబాద్లో ఉన్నాను. 18 కూడా సేవకుల మీటింగే, 20, 21 కూడా సేవకుల మీటింగ్. మనం 1 గంట ప్రయాణానికి మీటింగ్లో ఎగరగొడతాం, అరగంటకు కూడా ఎగరగొడతాం ఎక్కడన్నా ఉంటే. నా ప్రాణం పోయినా పర్లేదు, శవమ నా ఊరు తీసుకుపోండి అనే టైపు నాది. దేవుని కొరకు అంత కమిట్మెంట్ అవుతుంది. ఎవరిని లెక్క చేయను, దేవుని పనికే ముఖ్యం. అక్కడ మధ్యలో ఒక మందిర ప్రతిష్టకి వెళ్ళాను నేను. ఆ ఊరికి వెళ్ళినందువల్ల నాకు ఛార్జింగ్ డ్యామేజ్ అయింది, షార్టేజ్ అయింది. నాకు తెలియకుండా మరలా గుంటూరు వచ్చాను. డబ్బులు ఉన్నాయనుకుంటున్నాను నేను. గుంటూరు వచ్చాను. గుంటూరు నుంచి నిజామాబాద్కి టికెట్ రిజర్వేషన్ చేశాను తెలియక. నిజామాబాదు బస్సులు లేవు. నేను వయాని వెళ్ళాలి, మరి బస్సు అట్టు ఒప్పుకోదు కదా. అందువల్ల అర్ధంతరంగా మధ్యలో ఒక చోట దిగేశాను. బస్సులు లేవు, నాకు తెలియకుండా చేసుకున్నాను. వాడెట్టిచ్చినాడో రిజర్వేషన్. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు లేదని నేను చెప్పొచ్చు కాదు.
అక్కడికి పోయి దిగేసిన. దిగిన తర్వాత ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నా కదా, నేను అక్కడి నుంచి నాకు ఒక 200-250 మిగిలింది. ఆ డబ్బులతో నేను నా గమ్యం ఆదిలాబాదు చేరుకుంటా. కానీ నాకు అవకాశం లేదు, అక్కడ బస్సు ప్రయాణం లేదు. ఎప్పుడుకో బస్సు ఉంది, సేవకుల మీటింగ్ అటెండ్ అవ్వలేదు. మధ్యలో ఒక చోట దిగేసి వేరే బస్సు ఎక్కితే కరీంనగర్కి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. కరీంనగర్లో దిగిన జోబ్ చెక్ చేసుకుంటే నా దగ్గర 120 రూపాయలు మాత్రం ఉంది. ఎంతుంది? ప్రార్థన చేసుకున్నా. కాఫీ తాగితే సరిపోదు, అసలు టికెట్ ఎంతలో తెలీదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ బస్సు వెళ్తే ఈ టైంలో లేదండి బస్సు, ఎప్పుడుకో ఉంది, మీరు అనుకున్న టైం చేరలేరు. అయితే ఒక పని చేయండి, మీరు ఆదిలాబాద్ వెళ్ళాలా, అదిగో మంచిర్యాల బస్సు వెళ్తుంది, దాన్ని ఎక్కి లక్షట్పేటలో దిగండి అన్నారు. ఏమన్నారు? లక్షట్పేటలో దిగండి. లక్షట్పేట నుండి నీకు మంచిర్యాలకు వెళ్ళొద్దు, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ బస్సులు దిగుతుంటాయి, ఆ రోడ్లు ఎక్కువ ఉంటాయి, ఆడ దిగితే బైపాస్లో దిగండి అన్నారు. సరే, ఎందుకైనా మంచిదని ఈ మంచిర్యాల బస్సు ఎక్కి లక్షట్పేటలో జంక్షన్లో దిగాను. నా దగ్గర ఏం లేవు, 110 రూపాయలు టికెట్, ఇంక అసలు ఏమి వాటర్ అయిపోయినాయి. దిగి నడుస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేశాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను తిరిగి మళ్ళా నీ స్వదేశానికి తీసుకొని వస్తాను. ప్రార్థన చేసుకున్నాను, వెనక్కి పోదాం అనుకున్నా. ఫోన్పేలో చూస్తే ఏమి లేవు, 0 ఉంది ఫోన్పేలో కూడా. ఎలా ప్రభా, అక్కడ నుంచి ఆదిలాబాద్ ఇంకా 130 కిలోమీటర్లు ఉంది. కనీసం అక్కడ నుంచి వస్తే 250-300 రూపాయలు కావాలి ఆదిలాబాద్ పోవాలంటే. వేదనతో ఉన్న చాలా దూరం నడిచాను. నడుచుకుంటూ పోయి ఏడుసార్లు ఎటు నడుస్తున్నావు అంటే ఆదిలాబాద్ వైపు అంటే, ఇటువైపు అయితే బస్సులో ఉండవు, బస్ స్టాప్ కాడిపోతాను, మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి నడిచాను. బస్ స్టాప్ కాడిపోతే సరే ఇక్కడ బస్సులు ఆపరు అంటున్నాడు. నిజంగానే భయం వేస్తుంది. బస్సు ఆపిన డబ్బులు లేవు, ఆపపోయినా నా ఉద్దేశం అది మెల్లగా నడుచుకుంటూ పోతుంది. 3-4 చెప్పారు, సార్ ఇక్కడ బస్సు ఆగదు, ఆదిలాబాద్ది, మీరు ఆడిపోతేనే అవుతుంది, లేదంటే ఎవడు ఎక్కించుకోడు, అసలే లేడీస్ ఫ్రీ టికెట్లు అన్నారు. అది పాయింట్ అనిపించింది. దాహం వేస్తుంది, చొక్క తడిసిపోయింది, ఏం అర్థం కావట్లా. ఎవరికైనా ఫోన్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. జోబులో నుంచి ఫోన్ తీశాను. ఫోన్ తీసి ఇలా నంబర్లు ఎవరు ఫోన్ చేయాలా అర్థం కావట్లా. ఒక కారు వచ్చింది, ముందుకు వెళ్ళిపోయింది, 1/2 కిలోమీటరో. ఆ కారు మనకి మళ్ళీ ఎన్నికి వచ్చింది. అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడంట ఆ సంఘ పెద్ద సేవకుడితో, అన్న పోయినసారి సేవకులు మీటింగ్ పెట్టినప్పుడు ఓ పాస్టర్ గారు సఫారీ వేసుకొని వచ్చాడు కదా, ఆ పాస్టర్ గారు అక్కడ బ్యాగ్ తగిలించుకొని నిలబడినట్టున్నాడు అన్నాడంట. నిజమేనా అంటే నిజమే. అంటే సంఘ పెద్ద అంట, పాస్టర్ గారా, సఫారీ అంటే ఆయన జాషువా ఇంటాడు. సఫారీ అంటే ఎవరు? జాషువా అంటే తిప్పుబండి వెనక్కన్నారంట. కారు ముందుకు పోయినది. ఆ సేవకుడు నాకైతే తిప్పు, మన సీట్లో ఒక వ్యక్తి ఖాళీ ఉంది కదా, ఇంకో జాషువా ఎక్కాల్సిందంట, ఆయన రాలా. జాషువా, నేను కూడా జాషువా లేదా, ఆ స్థలం ఖాళీ ఉంది, కారు వెనక్కి వచ్చింది. అన్నా సేవకుల మీటింగ్ అయినా ఎక్కడి ప్రైజ్లాడన్నాను. నా ప్రాణము ప్రభా, ఎంత గొప్ప కార్యం చేశాను. నేనేమనుకున్నా, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోవడానికి కూడా లేవు, టీ తాగడానికి కూడా లేవు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నాండి, కారు ఎక్కించి ఆదిలాబాద్ తీసుకెళ్ళి దైవజన్ భక్సింగ్ గారికి ఫ్లైట్ వెనక్కి వచ్చింది, ట్రైన్ ఆగింది. మనం దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తే, కమిట్మెంట్ అయితే నీ అవసరం దేవుడు తీరుస్తాడు. వెళ్ళిపోయిన కారు వెనక్కి వస్తుందా? నేనేమన్నా వాళ్ళ బంధువునా, వాళ్ళ స్నేహితున్నా, అది నాకు పెద్ద పరిచయం కూడా లేదు.
సేవకుల మీటింగ్ మాత్రమే వెళ్ళా. ఆ ఊరు ఎప్పుడు పోలేదు. ఆ ఊరు చుట్టూ పోయినా స్పీకర్గా, కానీ ఆ ఊరు పోలేదు. అద్భుతం ఏంటంటే సేవకుల మీటింగ్లో పరిచయం అయి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాయి. సఫారీ డ్రెస్ అయితే ఎవరైంటారు? జాస్వా అంటాడు. ఏం బాగలేకపోతున్నాను. ఒక అద్భుతం ఆశ్చర్యం నా జీవితంలో. ఇలాంటి కోకొల్లలు చెప్పుకోవడానికి ఉన్నాయి. కోకొల్లలు ఉన్నాయి నా జీవితంలో చెప్పుకోవడానికి. భార్య పిల్లల దగ్గర కూడా వెళ్ళను ఒకసారి. మీటింగ్ అంటే మీటింగే. 18 లాస్ట్, 19 మధ్యలో గ్యాప్ ఉంది. 19లోకి వచ్చాడు మళ్ళా మందిర ప్రతిష్ఠ పోయినా. అక్కడి నుంచి మన దగ్గరికి మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఆయన చెప్తున్నాడు, అయ్యా గూడూరు నుంచి ఆదిలాబాద్కి కారు వచ్చి చాలా ఇబ్బంది పడ్డామయ్యా, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసామయ్యా అన్నారు. మరి నేను చేసేది కూడా అదే. నేను గూడూరు నుంచి వెళ్ళా. ఎన్ని కిలోమీటర్లు సేవకుల మీటింగ్కి వెళ్తున్నాను. దాని తర్వాత పోయినసారి సేవకుల మీటింగ్కి వెళ్ళా. అది ఎక్కడో తెలుసా? అది కొత్త ఊరు నాకు, వైజాగ్ జిల్లాది. నాకు తెలిసిన రూట్లో వెళ్దాం అనుకున్నాను. వాళ్ళేమో ఆ రూట్ వద్దులేండి వేరే రూట్లో రండి అంటారు. రాజమండ్రి దిగినాను. 3 గంటలకు రాజమండ్రి బస్ స్టాండ్కి వచ్చిన. బస్సు కన్నెంటుకున్న ఊరు చెప్పలేదా? 3 గంటల నుండి కొండపల్లి అనే ఊరికి బస్సు లేదు. బస్ స్టాండ్లో కూర్చున్న దోమలు ఎప్పుడైతే పెరుగుతున్నాయి. అసలు ఆ ఊరు ఎంత దూరం ఉందో తెలియదు. 3-4 గంటలు పడుతుందని అన్నారు. ఇక్కడ చూస్తే బస్సు లేదు. ఎప్పుడుందని అడిగితే ఎగ్జామ్లో ఉదయం 7:30 కొద్దిసార్లు కొండపల్లి డైరెక్ట్ బస్సు అన్నారు. ఉదయం ఎప్పుడేంటా? నాకు అసలు వెయిట్ చేయడం అంటే తలకాయ నొప్పి. నడుచుకుంటూ పోదాం అనిపిస్తుంది. 7 ఛార్జీలు డబ్బులు ఉన్నాయి. కానీ ఉదయం 7:30 వరకు బస్ స్టాండ్లో పడిగాపులు గాయాలి. వాళ్ళు చెప్పినట్టు రాంగ్ డైరెక్షన్ చెప్తారు కొంతమంది. తొందరగా ప్రయాణ సౌకర్యాలు చెప్పాలి కానీ ఆ బస్సు కోసం అన్ని గంటలు వేచి ఉండాలా? నేను కనుక తుని వెళ్ళాను అనుకో, తుని, నర్సీపట్నం, కొండపల్లి. తుని వెళ్ళే వరకు అక్కడ నుంచి బస్సు 1 గంటన్నర 2 గంటలు. తుని వెళ్ళే వరకు 5 అవుతుంది. తుని నుంచి నర్సీపట్నం 1 గంట 6 అవుతుంది. అక్కడ నుంచి 1 గంట 7 గంటలకి వెళ్ళి దిగేవాడిని కొండపల్లి ఊళ్ళో. అట్లా రాంగ్ డైరెక్షన్ ఇస్తారు కొంతమంది. ఆడు దిగితే 7:30 మెంటలు వస్తుంది నాకు. అసలు వెయిట్ చేయడం నాకు పెద్ద తలకాయ నొప్పి. ఒక ఆయన అడిగారు, సార్ వేరే అవకాశం ఏదైనా చెప్పండి సార్ అంటే, సరే మీరు ఇంతగా రిక్ష పడితే ఇప్పటికే 3 గంటలు కూర్చొని బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, నాకు అర్థమైంది. ఈ బస్సు ఎక్కడ సార్? ఈ బస్సు ఎక్కితే మధ్యలో ఊరు దిగాలి, ఎర్రవరం. ఆడ దిగిన తర్వాత ఒక అరగంట మళ్ళీ వెయిటింగ్. అక్కడి నుంచి ఏలేశ్వరికి బస్సు దొరకల. వెయిట్ చేస్తా ఉన్నా, రాలేదు. లేట్ అయిపోతుంది. అక్కడికే దాదాపు 1:30 పైన పట్టింది ఆడ దిగటానికి. ఏలేశ్వరం 8 దాటిపోయింది. ఏలేశ్వరం బస్సు దొరకల. ఆ తర్వాత ఎప్పుడుకో బస్సు వచ్చింది. ఏలేశ్వరం బస్సు ఎక్కిన. ఏలేశ్వరం దిగిన తర్వాత నేను ఏ బస్సు అయితే ఎక్కాలో ఆ బస్సు ఎక్కాల్సి వచ్చింది. అర్థమైందా? మళ్ళీ ఆ కొండపల్లి బస్సు వచ్చింది. అంటే అది 7:30కి అక్కడ బయలుదేరింది రాజమండ్రిలో. ఈ ఏలేశ్వరం వచ్చే వరకే నేను 2 బస్సులు దిగి ఎక్కినా ఒకటైంది. ఆ టైం 7కి మళ్ళీ చివరాఖరికి ఆ బస్సే. ఆ బస్సు ఎక్కే వరకే 10:30కి దిగిన. ఎన్నింటికి దిగిన సైట్లోకి. అప్పటికే ఆరాధన వర్తమానం అయిపోయింది. ఆరాధన చేస్తున్నారు. 11 అయింది. ఆరాధన వర్తమానం అయిపోయింది. ఆరాధన చేస్తున్నారు. నాకు చాలా సిగ్గు అనిపించింది. 3 గంటల నుంచి రాజమండ్రిలో
11 గంటలకి వీడికి చేరుకున్నట్టు ఎన్ని గంటలు వేస్ట్ అయింది? 8 అవర్స్ నా జీవితంలో ఎంత వేస్ట్ అయిందంటే ఇట్లాంటివన్నీ సరైన గైడ్ చేయరు. అయ్యా ప్రయాణం నువ్వు త్వరగా రావాలనుకుంటే అట్లా రూపాయి ముఖ్యం కాదు, ప్రయాణం ముఖ్యం. చాలామందికి వాళ్ళు ఇచ్చే ఆలోచనలు చండాలంగా ఉంటాయి, చండాలంగా ఉంటాయి. వేరే ఆప్షన్ చెప్పాలా, 3 ఆప్షన్ చెప్పాలా, 4 ఆప్షన్ చెప్పాలా. అది ఎప్పుడైతే చెప్తారో కొత్త ఏరికి క్రొత్త వ్యక్తి విసుగుచేస్తాడు, క్షేమంగా గమనించారు. ఇలా ఒక్క వారంలో ఎన్ని సేవకుల మీటింగ్ అటెండ్, ఎన్ని సేవకుల మీటింగ్ అటెండ్. ఉదయం 6 గంటల నుంచి కూర్చోవాలి సేవకుల మీటింగ్ అంటే. ఆడిపోయి చేసేది ఏముండదు, అస్తమానం కూర్చోవడమే. దేవుని కొరకై ఖర్చు పెట్టే అలవాటు ఉందా? దేవుని యొక్క గొప్పతనం, సహవాసం యొక్క గొప్పతనం నాకు అర్థమైంది కాబట్టి ఎంత దూరమైనా నాకు అనవసరం, వెళ్ళాలంతే. కొడుకు తుమ్మాడు, కూతురు తుమ్మింది, వాంతి చేసుకుంది, జలుబు చేసింది, ఇట్లాంటివన్నీ నాకు లెక్కలో ఉండవు, అస్సలు పట్టించుకోలేదు. నేను అవి పట్టించుకుంటే దేవుడు నా పని చేయడు. నేను దేవుడి పనిలోకి వెళ్తే ఆ పని దేవుడు చేస్తాడు. ఇది నాకు అర్థమైనటువంటి విధానం. ఇక్కడ ఈయనకేమర్థమైంది? ఏమని చెప్తున్నాడు? మీ నాన్న అనుదినము ఆరాధిస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నాడంట? మీ నాన్న లాంటి నువ్వు కాదు. అనుదినము నా గడప ఎంత కూర్చొని నేర్చుకోమని చెప్తున్నాడు. సామెతలు 8:34. సొలొమోను అలాంటి వాడు కాదు. ఏం చేశాడో తెలుసా? చూడండి, ఏం చేశాడో దేవునికి అర్థమైంది. ఏం చేశాడంట? దేవునికి మాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదంట. 7వ వచనం చదవండి. పదకొండో అధ్యాయం. సొలొమోను ఎక్కడికి వచ్చాం మనం? రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం. సొలొమోను ముందు 8వ వచనం చదవండి, తర్వాత 9, 8, 7కి వెళ్దాం. తమ దేవతలకు ధూపము వేయించు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్య నిమిత్తము అతడు ఇలాగున ఏం చేశాడంట? సొలొమోను ఏం చేశాడంట? భార్య కోసం చేశాడంట. ఆయన దేవుడి కోసం చేసింది లేదుడా. మరి మీరేం చేస్తున్నాం? భార్య కోసం, అమ్మ కోసం, నాన్న కోసం, తమ్ముడి కోసం, చెల్లి కోసం, కూతురు కోసం నేను చెప్పుకోవాలి మనం. సొలొమోను దేవుడి కోసం చేసింది లేదు. ఇప్పుడు చదవండి 7వ వచనం. సొలొమోను కెమేషును మోయాబీల ఏయమైన దేవతకును మొలెకును అమోనీల ఏయమైన దేవతలను యెరూషలేములో ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను. వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఈయనేం చేశాడు? వాళ్ళ నాన్నకి జీవం గల దేవుడు ఎలా అర్థమయ్యాడు? భార్య కోసం కట్టించాడంట, ఇతరుల కోసం కూడా కట్టించాడు, ఆరాధించడానికి. మరి దేవుడి కోసం ఏం చేశాడు? ఇదే కొలత మనం అడిగితే మనం ఏం చెప్తాం? అయ్యా నన్ను ఆరాధిస్తున్నావా? నా కోసం ఏమైనా చేసావా? ఈరోజు నీకు ఆయుష్కాలం పొడిగించాను, 24 గంటలు ఇచ్చాను. ఈ 24 గంటల్లో నాకు ఎంత సమయం ఇచ్చావు అని అడిగితే ఏం చెప్తాం? నన్ను అడగమని అదే మాట దేవుడు. ఈ ప్రయాణం అంతా నీకోసమే కదా ప్రభు అంటాను. నేనేమంటాను? నా ప్రయాణాలన్నీ ఫంక్షన్ల కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో చేయలేదు. నా ప్రయాణం అంతా దేవుని కోసం. నా ప్రయాణం అంతా ఎంత? అన్ని దేవుని కోసం. ఒకప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా 3 రాష్ట్రాలు నా భార్య పిల్లల కోసం, చేతి పని కోసం నేను తిరిగాను. నువ్వు నన్ను సేవకించావు. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతా నువ్వు అనుమతిస్తే. అది నా కమిట్మెంట్.
జీవనోపాధి కోసం, నా పని కోసం, నా డబ్బు కోసం, వ్యాపారం కోసం తిరగడం మానేశాను. నీ పని కోసం ఎంతైనా ఎక్కడైనా తిప్పు, నీ ఇష్టం. ఈ జీవనం నుంచి ఆ జీవనం, కాశీ నుంచి కన్యాకుమారి తిప్పుతావా, తిప్పు. నడిపిస్తావా, నడుస్తా. ఉంటే పోతా. ఛార్జీ ఉంటే బస్సు ఎక్కుతా, లేకపోతే లేదు. మీకు విషయం తెలుసా, ఫలక్నామాకి ఇప్పుడు నాకు గుడ్ ఫ్రైడే ఈస్టర్కి పలాస, ఎక్కడది, ఒడిస్సా బార్డర్ ఇచ్చారు. ట్రైన్ రిజర్వేషన్ చూస్తుంటే లేదు, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు, తత్కాలం కూడా దొరికేటట్టు లేదు, వేకెన్సీ లేవు. పలాసకి నేను బస్సులు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి ఇప్పుడు, బస్సు. ఇక్కడ నుండి విజయవాడకు ఛార్జ్ ఎంత, విజయవాడ నుంచి వైజాగ్కి ఛార్జ్ ఎంత, వైజాగ్ నుంచి పలాసకు ఛార్జ్ ఎంత. బస్సుకి కనీసం 3-4 వేల రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఆయనకి వెళ్తే 3 రోజులు పరిచయం చేసి ఇస్తే 1000-1500 ఇస్తాం. మరి మిగతా ఎక్కడి నుంచి అట్లుంటుంది నా పరిచయం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మారు మాట చెప్పనిక ఎంత దూరమా అది దగ్గర అనేది నేను చూడను. నా పై అధికారులు చెప్పారంటే నేను వెళ్ళిపోవడం, పోనన్నంత దూరం నా వల్ల కాదు అనడం. శరీరం ఏమైపోతున్నా నాకు అనవసరం, గమనం చేరుకోవాలి. విజయవాడ నుంచి కేరళ కొన్ని పర్యాయములు నెత్తిన లగేజీ బ్యాగు పెట్టుకొని జనరల్ టికెట్లు పోయిన రోజులు పరిచయం. ఆ ట్రైన్ 18 గంటలు ప్రయాణం చేస్తారు. బాత్రూంలో కూడా నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు, బాత్రూంలో కూడా ఖాళీ. మా ఇంట్లో వాళ్ళకి చెప్పను, మా అత్తమామలకు కూడా తెలియదు. ఒక్కోసారి భార్య కూడా చెప్పను, నాకు ఇంత యాక్సిడెంట్ అయింది. అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఏం చేయగలరు వాళ్ళు, ఏం చేయలేరు. ప్రాణంతో నా దేవుడు నన్ను కాపాడాడు, అంతే. దేవుని కూడా బతకాలి. ఇక్కడ సొలొమోను ఏం చేశాడు, దావీదు ఏం చేస్తున్నాడు, సొలొమోను ఏం చేస్తున్నాడు అంటే, మరి మనం ఏం చేస్తున్నాం? దావీదు లాగున్నామా, సొలొమోను లాగున్నామా? ఆయన కోసం చేశాడంట, సంబంధం లేని వాళ్ళ కోసం బలిపీఠాలు కట్టాలంట. మరి వాళ్ళ నాన్న ఎలా అంటాడంట, రాజువైన నా దేవా, నేను నిన్ను కనపరుస్తాను. నువ్వు దేవదేవుడివి, నీ సింహాసనం శాశ్వతం, నీ రాజ్యం శాశ్వతం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అని ఎరిగాడు దావీదు. ఎరిగాడు. అంత గొప్ప దేవుడు దావీదు కొరకు ఏం చేశాడో కూడా ఎరిగాడు. చూడండి 103వ కీర్తన. అంత గొప్ప దేవుడు దావీదు ఏమని గ్రహించాడో చివరిగా చూస్తే 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా, దావీదు ఏమని గుర్తించాడు చూడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎందుకని చెప్తున్నాడు దావీదు? 3వ వచనం అంటాడు, ఆయన నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదిర్చినవాడు. లేదంటే నువ్వు యుగ యుగములు నరకానికి వెళ్ళాలి, అక్కడ అగ్ని ఆరద పురుగు చావదు, ఏడుస్తూనే ఉండాలి. ఆత్మ విమోచన లేదు, విడుదల లేదు. అది గ్రహించాడు దావీదు. రాజు అయినప్పటికీ ఇంత లోతుగా గ్రహించగలిగాడు. అందుకని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ఆయన నీకు ఎంతో మేలు చేశాడు. 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును, సమాధిలోని ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షముతో నీకు కిరీటముగా కిరీటం ఉంచున్నాడు. పక్షిరాజు ఇవ్వడం వలె ఆయన చేసిన ఉపకారము ఏమని చెప్తున్నాడు?
ఆయన చేసిన ఉపకారం దేనిని నువ్వు మరవద్దు. మనకున్న అలవాటు ఏంది? అన్నీ మర్చిపోయే అలవాటు. ఏమైనా మర్చిపోతామయ్యా, మనకు సంబంధించినవి మాత్రం ఏమీ మర్చిపోం. ఏ ఊరికి వెళ్ళాలో మర్చిపోయాం, ఏ కార్యక్రమానికి వెళ్ళాలో మర్చిపోయాం, ఎవడు పిలిచాడో మర్చిపోం. దేవుడికి సంబంధించిన అన్నీ మర్చిపోతాం, మనుషులకు సంబంధించిన అన్నీ గుర్తుపెట్టుకుంటాం. మరి ఇదేందో నాకు అర్థం కాదు. నాకైతే మనసుకు సంబంధించి ఏమి గుర్తుపెట్టుకో. అసలు మా రిలేషన్కి అవకాశం ఇవ్వదు. మా రిలేషను 85, 88 నుంచి నాకు ఏ కమ్యూనికేషన్స్ లేదు. ఎవరు మాట్లాడరు నాతో. వాళ్ళు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడరు. మా తమ్ముడు, అన్న, అక్క, చెల్లి. నాకు నా అవసరం అసలు ఎవరు లెక్క చెల్లి. నాకు అవసరం లేదు. వాళ్ళ ద్వారా నాకు లక్ష్యం రాలేదు. వాళ్ళ ద్వారా నేను బతకట్లేదు. వాళ్ళ ద్వారా నేను జీవించట్లేదు. రేపు ఈరోజు చచ్చిపోయినా వాళ్ళు నాకు పరలోకం ఇవ్వరు. కాబట్టి నాకు ఇదే కాన్సెప్ట్. ఇది దావీదుకి అర్థమైంది, సొలొమోనుకి అర్థం కాదు. నీకెంత అర్థమైంది? దావీదులాగా గుర్తెరిగేమా? దావీదు ఆరాధించినట్టుగా ఆరాధించగలమా? దావీదులాగా దేవుని యొక్క గ్రహించేమా గొప్పతనం ఏంటో? 2026 సంవత్సరాల క్రితం చివరి రక్తపొట్టు కార్చడానికి నరుడిగా, మనిషిగా, దీనుడిగా, దరిద్రుడిగా అన్ని వదిలిపెట్టుకొని వచ్చాడే పరలోక వైభవం వదులుకొని. ఏం వదులుకుంటున్నాం మనం? ఎలా మనం క్రైస్తవులం? ఎలా మనం ఆయన ఆరాధిస్తాం? ఏముంది మనకి? ఏం వదిలిపెట్టాము? దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. చేయని నేరానికి సిలువను ఇచ్చాడు. చివరి రక్తపొట్టు దారపోసాడు, విమోచించాడు, విడుదలిచ్చాడు. తనతో కూర్చోబెట్టుకోవాలండి. నీకోసం ఆయన చేసిన త్యాగం, నీకోసం ఆయన చేసిన శ్రమ, దానికి మనం ఏమీ లేదు. అందుకనే దావీదంటాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు జీవితకాలమంతా నువ్వు ఆయన స్తుతించాల్సిందే, ఆయన ఆరాధించాల్సిందే, నిత్యము నువ్వు కీర్తించవలసిందే. ఆయన గ్రహించాడు. అటు అనుభూతులు నిజంగా ప్రత్యక్షత, ఆ దేవుని గొప్పతనం, మహాదేవుడు, దేవతలందరికంటే పైన మహాత్యము గల మహారాజును గుర్తిరిగాడు. అంత గొప్ప దేవుడు నీ కొరకే, నా కొరకే ఎంత ప్రాణత్యాగం చేశాడు. ఏమి ఇవ్వగలం ఆయనకి? అది గుర్తిరిగి ఆయన హృదయం మనం ఆరాధన కొరకే దేవుడు సిద్ధపరచుకున్నాడు.